లోకంలోకి వచ్చిన తర్వాత లోక అందాలు, లోక ఆశలు వాటికి లోబడిపోయి లోకనాథుడు ఉన్నాడు కదా సాతానుగాడులో చిక్కిపోయి మరి మరలా తిరిగి పంపించిన దేవుని దగ్గరికి వెళ్ళకుండా మరి సాతానుగాడు యొక్క నరకానికి పోయేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ సంగమా, అలా ఉండొద్దు. మరి మనిషి మారాలి, మార్పు చెందాలి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాధానమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయాన్ని మొదటి నుంచి మనం చదువుకుంటున్నాం. శ్రద్ధగా వినండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే వాక్యము. దయచేసి ఈరోజు అవ్వదు, వచ్చే వారం కూడా వాక్యం ఉంటుంది. దయచేసి గమనించాలి. మాట్లాడబడి పిల్లలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి. ప్రాణాధారం అంటే అటువంటి అలా చేయకపోతే తన ప్రాణము ఉండదు, అలా చేయకపోతే తన ప్రాణము నిలవదు, అలా చేయకపోతే తనకు సంతోషము ఉండదు, అలా చేయకపోతే తన జీవితము ఉండదు అన్నట్లు ప్రధాన యాత్రకు వెళ్ళి ఏ మార్గమందున్నా క్రైస్తవ మార్గమందున్నా క్రైస్తవ మార్గమందున్న పురుషులైన స్త్రీలైన కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చకు దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. దమస్కులోని సమాజం ఉన్న వారిని పత్రికలు అంటే అనుమతి, ఆర్డర్ జారీ చేయమని ఏం చేశాడు అపోస్తలుడైన పౌలు అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎంత పట్టుదలండి! క్రైస్తవుల స్త్రీలను కానీ పురుషులు కానీ పిల్లలను కానీ ఎవరినైనా సరే వాళ్ళని బంధించి యెరూషలేము తీసుకురావడానికి, తీసుకొచ్చి అక్కడ వారు శిక్షించడానికి పత్రికలు ఇమ్మని అతడు దమస్కులో ఉన్నటువంటి పెద్దలను అడిగినట్లు మనం చూస్తున్నాం. ఎంత పట్టుదలగా మరి క్రైస్తవులను మరి కొట్టడానికి, చంపడానికి, నరకడానికి పూనుకున్నాడు ఆనాడు సౌలు అంటే ఒకసారి మనం ఆలోచించే. అదే విధంగా ఈ దినమున కూడా అనేక మంది అదే విధంగానే పూనుకుంటున్నటువంటి వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే దేవుని చిత్తం లేనిది ఏమి జరగదని మనం గమనించవలసిన వారమై ఉన్నారు. వారు పత్రికలు ఇచ్చారు, అవి పట్టుకుని అతను వెళ్తున్నాడు. ఆ తర్వాత సబ్జెక్టు మనం చూద్దాం. అయితే మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి వాడిగా ఉన్నాడో కొన్ని విషయాలు, 4 విషయాలు మరి చెప్తాను, చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా పెంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక. ఆమేన్. మొదట ఎలాంటి వాడు? హింసకుడు, దూషకుడు. ఆయన చెప్తున్నాడు సాక్ష్యం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడినై ఉన్నాను. నన్ను బలపరిచిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడినై
ఉన్నానని పౌలు చెప్తున్నాడు. ఒప్పుకున్నాడు. అందుకే అన్నాడు కదా, తెలియక అవిశ్వాసాలు చేసిన కనుక కనికరించబడ్డాను. లేకపోతే ఈ రోజు నేను కూడా నరకానికి పాత్రుడను అవ్వవలసిన వాడిని కనికరించబడి ఈ రోజున దేవుని సేవకుడుగా నేను కొనసాగుతున్నాను అన్నాడు. ఆ తర్వాత దేవుని రాజ్యము చేరుకున్నాడు. ఎలాంటి వాడు? పూర్వము హింసకుడు, దోషకుడు, హానికరుడు అని ఇక్కడ ఈ మాటలు మనం చూస్తున్నాం. రెండో మాట మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనంలో ఇలా రాయబడింది. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు ఎలాంటి వాడు? స్టెఫెను యొక్క సావునకు సమ్మతించంటే అటువంటి అంగీకారం తెలిపారు. ఎలాగని? మేమే అతనిని కొట్టి చంపాము అని అంగీకారం తెలిపాడు. ఎంత కఠినత్వం అండి! ఒక మనిషిని చేతితో ఒక దెబ్బ పట్టడానికే చాలా బాధపడతాం సహజంగా. మీరు కూడా ఒక సందర్భంలో భార్యని కొట్టడానికి కూడా ఆ చేయి లేవదు. ఇలాంటి సందర్భంలో ఒక పరాయి వ్యక్తిని, ఒక దేవుని బిడ్డను యెరూషలేము వీధుల్లోంచి తరుముకుంటూ రాళ్ళు తూకుంటూ తీసుకొచ్చి యెరూషలేము ప్రాకారం ప్రక్కన నేను యేసయ్యను చూస్తున్నాను, తండ్రి దేవుని కుడిపార్శ్వన కూర్చున్నటువంటి వ్యక్తిని చూస్తున్నాను అని చెప్తే మరీ ఎక్కువగా రాళ్ళు రువ్వి అతన్ని చంపారు. అక్కడేమో పౌలు అంటున్నాడు, అతడు మోకాళ్ళుని ప్రభు వీరి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో ప్రభు పలుకుతుంటే, స్టెఫెను పలుకుతుంటే ఈ మాటలు పలికి చనిపోతే సౌలు అతని సాగుకు సమ్మతించాడు. అంగీకారము. పూర్వం ఎలాంటి వాడు? హింసకుడు, దోషకుడు, హానికరుడు. రెండవదిగా స్టెఫెను యొక్క మరణానికి ఏం చేశాడు? సమ్మతి తెలిపిన వాడు అని చూస్తున్నాం. అలాగే మూడవదిగా 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘములను పాడు చేయవాడు. ఎలాంటి వాడు? దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని సౌలైతే ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘములను పాడు చేయించు వచ్చారు. ఇప్పుడు కూడా జరుగుతుంది కదా నార్త్ ఇండియాలో. ఎవరిని ఏమనకపోయినా సంఘంలోకి వెళ్ళిపోయి సంఘంలో ఆ యొక్క పనిముట్లన్నీ ఉపకరణములన్నీ పాడు చేసి దైవజనులు కర్లెట్ కొట్టి సంఘంలో ఉన్నటువంటి వారు కర్లెట్ కొట్టి రకరకాలుగా చేస్తున్నారు. అది అప్పుడు కూడా ఎందుకంటే ఎక్కువ జరిగింది. ఇంకా రాను రాను మన భారతదేశము అలాగే తయారవటానికి సిద్ధంగా ఉంది. రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు పరిచేలాగా ఉన్నారు. ఇంకా తక్కువ కులాల వాళ్ళకి ఏమాత్రం ఇంత ముందులాగా రాజ్యాంగం రాకముడుకు ఎలాగైతే ముట్టుకి మొంత వెనకాల మొలతాడికి కాటికి పట్టుకొని తిరిగారో అదే పరిస్థితి ఎవరైనా చూస్తున్నారు. కాబట్టి మనం ఎక్కువగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మూడవదిగా ఇంటింటా వచ్చి ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయి యేసు నామంలో ప్రార్థించే వారిని, యేసు నామంలో ప్రార్థించే వారిని, చర్చికెళ్ళే వారిని, పురుషులేమి స్త్రీలేమి లాక్కొచ్చి యెరూషలేములోని చెరసాలలో వేయడానికి అక్కడికి తీసుకొని వచ్చేవాడు. ఎవరంట? సౌలు. ఓ బ్యాచ్ వేసుకొని సౌలు అలా చేసేవాడు. మొదటి మాట ఏమో హింసకుడు, దోషకుడు, హానికరుడు. రెండో మాట ఏమో స్టెఫెను సావుకు సమ్మతించిన వాడు. మూడో మాట ఏమో ఏంటంటే అది వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి ఏం చేసి ఈడ్చుకొని పోయి ఎలాగంట తీసుకెళ్ళి కాదు, ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తూ వచ్చాడు. ఇక నాలుగవదిగా అపోస్తలుల 9వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను
కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చకు పత్రికలు ఇమ్మని అడిగాను. ఏమన్నాడు ఇక్కడ? ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను, ఏ మార్గమందున్న? యేసుక్రీస్తు మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల, చూసిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు, ఎక్కడున్నా సరే, ఇండియాలో ఎక్కడున్నా సరే ఢిల్లీకి తీసుకుపోతాడు అన్నమాట. యెరూషలేమునకు తీసుకొని పోవుటకు దమస్కులోని సమాజ మందిరంలో పత్రికలు ఇమ్మని అడిగాడు. అంటే ఇక్కడ అనుమతి తీసుకుంటాడు అన్నమాట, అనుమతి తీసుకుంటాడు. ఇలాంటి సౌలు అన్నమాట, ఇలాంటి సౌలు మనము గమనించవలసిన వారిగా ఉన్నాం. మొదటిది ఏమంది? దోసగుడు హింసకుడను హానికడ్డను. రెండవది ఏంటి? సేపెన సావునకు సమ్మతించెను. మూడవది ఏంటి? ఏంటంటే వచ్చి పురుషులను ఈడ్చుకొని పోయేను. నాలుగవది ఏంటి? ప్రభుత్వ అధికారం కలిగిన వాడిగా మనకు కనిపిస్తున్నాం. ఇలాంటి సౌలు పౌలుగా మార్చబడినట్టు చూస్తున్నాం. ఇలాంటి సౌలు పౌలుగా మార్చబడినట్టు మనం చూస్తున్నాం. సౌలుగా ఉన్నప్పుడు సంఘంలో చేర్చబడలేదు, కానీ పౌలుగా మారిన తర్వాత సంఘంలో చేర్చబడి సంఘ క్షేమాభివృద్ధికి ఎంతో పాటుపడినట్లుగా మనం చూస్తున్నాం. సౌలుగా ఉన్నప్పుడు సంఘంలో చేర్చబడలేదు, పౌలుగా మారిన తర్వాత సంఘంలో చేర్చబడి సంఘ క్షేమాభివృద్ధికి ఎంతో పాటుపడినట్లు మనం చూస్తున్నామని మనం గమనించాలి. చదవండి 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. చూసారా ఏం చెప్తున్నాడు ఇక్కడ అపొస్తలుల కార్యాలలో? కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘాలు, ఎందుకు ఎప్పుడు పౌలుగా మారిన తర్వాత సంఘంలో చేర్చబడ్డాడు కనుక సంఘాలు చెదరగొట్టే వ్యక్తి సంఘంలో సభ్యుడిగా మారిపోయిన తర్వాత ఏమైందంట? యూదయ గలిలయ సమరయ దేశం సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. ఆమేన్. చూసారా, ఒక్క వ్యక్తి ద్వారా సంఘాలు ఎంతగా నాశనం అయిపోయాయి, సంఘాలు ఎంతగా బాధ అనిపించాయి, సంఘాలు ఎంతగా దుఃఖపరచబడ్డాయి, సంఘాలు ఎంతగా వేదన, సంఘాలు ఎంతగా తగ్గిపోయాయి. అదే వ్యక్తి మార్చబడినప్పుడు సంఘం ఎంతగా బలపరచబడది, సంఘం ఎంతగా విస్తరిస్తున్నదో ఒకసారి మనము ఆలోచించవలసిన వారమై ఉన్నామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సంఘమా, మారిన మనిషి సౌలు పౌలుగా మార్చబడ్డం గురించి ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనము కూడా పౌలు తత్వంలో నుంచి సౌలు తత్వంలో నుంచి పౌలు తత్వంలోనికి మార్చబడాలి అన్నది దేవుని ముఖ్య ఉద్దేశం. దేంట్లో మాట్లాడండి. సౌలు తత్వంలో నుంచి పౌలు తత్వంలోనికి మార్చబడే వారిగా ఉండాలని దేవుని ఉద్దేశం. అలా మార్చబడితే మనం పరిశుద్ధాత్మ పొందుకోగలుగుతాం. అంటే బాప్తిసం పొందితే వెంటనే పరిశుద్ధాత్మ పొందుకోగలుగుతామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయం పౌలు చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే ఇలా రాయబడింది. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, అపొస్తలుల కార్యాలు 13:9 చదువుకున్నాం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి,
అది సబ్జెక్ట్ వేరే అనుకుంటాము. అయితే ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై. ఎవరు ఎవరు? పౌలు. పౌలుగా మారిపోయాడు కదా. పౌలు అప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఎప్పుడైతే అననీయ బాప్తిసం ఇచ్చాడో, బాప్తిసం ఇచ్చిన తర్వాత అన్నయ్య తనను మరి అక్షయ్ ట్రాప్ చేసినప్పుడు అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇక్కడ సీమోన్ అనే గాడి సీమోన్ని ఏమంటారంటే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. గాడి సీమోన్తో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి అది పక్కన పెడతాం. అయితే ఇప్పుడు మన పౌలుగా మార్పు చెందిన సౌలులోని కొన్ని మార్పులు లేకపోతే కొన్ని గుణలక్షణాలు, 7 గుణలక్షణాలు ఉన్నాయి. ఆ 7 గుణలక్షణాల్లో రెండింటి ఈ రోజు మీకు చెప్తా. పౌలుగా మారిన సౌలులోని మార్పులు లేక మారిన గుణలక్షణాలు గురించి చెప్దాము. దయచేసి శ్రద్ధగా వినాలని చెప్పి ప్రభునామంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. మొట్టమొదటగా విధేయత కలిగిన పౌలు. ఏం కలిగిన? విధేయత కలిగిన పౌలు. చదవండి అపోస్తల కార్యాలు 9:4. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం దాకా చదువుకుంటాం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడమని అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును నీవు లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెను అది నీకు తెలియబడునని చెప్పాను. ఇందులో విధేయత ఏముంది? మనం నేర్చుకోవాలి. మనము ప్రతి మాట నేర్చుకోవాలి. ఇందులో విధేయత ఏముంది అంటే, లేదా ఎన్నో వచ్చింది చదువుతున్నామో? 4వ వచ్చింది కదా. 4. నేల మీద పడి సౌలా నన్ను నేల హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. వెంటనే ప్రభువా నీవెవడవని అడగగా ఆయన నేను నీవు హింసించున్న యేసును, నీవు లేచి పట్టణంలో వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడని చెప్పాను. అంటే ఆ మాటకు విధేయత చూపి అతడు లేచి దమస్కుకు వెళ్ళినట్లు మనం చూస్తాం. అర్థమైందండి? అప్పుడు లేచి ఆ మాటకు విధేయత చూపి అతడు లేచి దమస్కుకు వెళ్ళినట్లు చూస్తున్నాం. అంటే అది విధేయత కాదా? అది విధేయత కాదా? దేవుడు లేచి పట్టణానికి వెళ్ళంటే నేను ఎందుకు వెళ్ళాలి? అసలు ఎవడు నన్ను ఎందుకు వెళ్ళమంటావు? నువ్వు నా విరోధివి, లేకపోతే నీ పిల్లలందరినీ నీలో ఉన్నటువంటి అందరినీ హింసిస్తున్న వాడను నువ్వు నాకు చెప్తున్నావేంటి అని ఏ మాత్రము అనక విధేయత చూపి దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపి అతడు దమస్కుకు వెళ్ళినట్టు మనం చూస్తాం. ఇది విధేయత. దేవుడికి స్తోత్రం. మనమైతే ఏమంటాం? ఒకసారి ఆలోచించండి. మీరైతే ఏమంటారు? నేనైతే ఏమంటాను అని నువ్వు ఒకసారి ఊహించుకో. నాకు శత్రువైనటువంటి వాడు నాకు ఒక మాట చెప్తే ఆ మాటకు లోపడతానా, లేకపోతే లోపడకుండా నువ్వెవడో నాకు చెప్పడానికి అంటానా? సహజంగా మీకు మీరు ఆలోచన చేసుకోండి. లోబడ్డాడు. మనం అలా లోబడుచున్నామా? ఒక్క మాటకు లోబడుచున్నామా? లోబడాలి. ఎందుకంటే విధేయత వల్ల రక్షణ పలుకుతుందని మనం గమనించాలి. లోబడాలి. పౌలుగా మారాడు కాబట్టి, పౌలుగా మారదప్పటి అప్పుడు ఇంకా మారలేదు. సౌలుగా ఉన్నప్పుడే దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలా ఉంటాం? ఒక్క మాటకే ఎన్ని మాట చెప్పాడు దేవుడు? ఒకసారి ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? ఒకే ఒక్కసారి ప్రత్యక్షమై ఒక్క మాటకే ఇక్కడ సౌలు విధేయత చూపినట్లు ఇక్కడ మనము గ్రహిస్తూ ఉన్నాం. విధేయత చూపాడు కనుక అతనికి రక్షణ దొరికింది. అర్థమైందండి? రక్షణ లేని వారు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి మాటలకు విధేయత చూపితే రక్షణ దొరుకుతుంది. విధేయత చూపకుండా ఏదో చెప్పారులే విన్నాంలే అన్నట్లుగా మనం ఉంటే మనకి ఏ మాత్రము రక్షణ భాగ్యము దొరకదు.
రక్షణ లేని వాళ్ళు చచ్చిపోచ్చినప్పుడు 10 మంది తీసుకొస్తారు భార్యలు పట్టు బలవంతంగా వస్తారు. వచ్చిన తర్వాత మేమే జ్ఞానులము, మాకన్నా జ్ఞానులు లేరు, ఈ భాషలంతా తెంగరోళ్ళు అన్నట్లుగా మాటలు వింటారు కానీ విధేయత చూపరు. చెప్పుడు మాట మీద విధేయత చూపరు. వారికి రక్షణ భాగ్యం దొరకదు. విధేయత చూపుల వారికే రక్షణ భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ సౌలు విధేయత చూపాడు కనుక అక్కడ అననీయ అతనికి బాప్తిసము ఇచ్చాడు. విధేయత చూపి దమస్కు వెళ్ళమంటే వెళ్ళాడు కనుక అక్కడ అననీయ అనే సేవకుడి ద్వారా రక్షణ భాగ్యం పొందాడు. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 5:10 మాట రాయబడింది. ఏంటంటే విధేయత వల్ల రక్షణ కలుగునని మాట రాయబడి ఉంటుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రాసిన మాట ఎబ్రీ 5:10 తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ హారకుడా ఆయను. చూసారా ఎవరికంట ఎవరో కారకుడయ్యాడు అంటే యేసు ప్రభువు వారు కారకుడు ఆయాడు అని మనము గమనించవలసిన వారమై ఉన్నాము. తమకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైన వారు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు మాటలకు లోబడ్డాడు, విధేయత చూపాడు కనుక అక్కడ దమస్కుకు వెళ్ళినప్పుడు అన్నయ్య ద్వారా రక్షణ పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సంగమా, రక్షణ లేని వారు వచ్చి కూర్చుని రక్షణ పొందాలనుకుంటే దేవుని మాటల పైన విధేయత చూపాలి. దేవుని సేవకుడు చెప్పే బోధ పైన విధేయత చూపేవారిగా ఉండాలి. అలా కాకపోతే ఏ మాత్రము రక్షణ పొందలేవని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి దేవుని విధేయత చూపిస్తే రక్షణ కలుగుతుంది. దేవుని రక్షణ పొందిన వారు ధన్యులు అని మనం గమనించాలి. దేవుని రక్షణ పొందిన వారు ధన్యులు. అందువల్ల లోక స్వార్తలో యేసు ప్రభు ఇలా చెప్తున్నారు. చూడండి, 11వ అధ్యాయము 8వ వచనం. లోక స్వార్త 11వ అధ్యాయము 8వ వచనం. లోక స్వార్త 11వ అధ్యాయము 8వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వాడు మరీ ధన్యులని చెప్పాడు. ఎవరు ధన్యులు ఈ లోకంలో? దేవుని వాక్యం విని దానిని గైకొని వారు ధన్యులు, మరీ ధన్యులు. అంటే ఇంకా గొప్ప ధన్యత కలిగిన వారుగా ఉంటారని చెప్పి ఇక్కడ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యం విని దానిని గైకొని వారుగా, అంటే గైకొని అర్థమండి ఆ ప్రకారము చేసేవారుగా ఉన్నట్లయితే మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీరు స్వతంత్రించుకుంటారు. ఆమేన్. అర్థమవుతుందండి? వినేసి వెళ్ళిపోవడం కాదు, వినేసి పక్కన పెట్టేయడం కాదు. ఆ ప్రకారము చేసేవారు మరీ ధన్యులు అని చెప్పి ఇక్కడ యేసయ్య ఈ లోక సువార్తలో యేసయ్య 11:28లో మనకి మాట చెప్తున్నారని చెప్పి మనం గమనించవలసిన వారు. ఎప్పుడైనా సరే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో అది పోల్చుకొని ఆ ప్రకారము మన అడుగుజాడలు ఉన్నాయా, ఆ ప్రకారము మన క్రియలు ఉన్నాయా అని మనము చూసుకున్నట్లయితే, ఆ ప్రకారము జీవించినట్లయితే మనం ఎప్పుడు చనిపోయినా పరలోక రాజ్యం వెళ్ళిపోతాము. ఒకవేళ దేవుని రాకడ జరిగితే ఎత్తబడిన గుంపులో ఉంటామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి గమనించాలని ప్రభునామంలో మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి వాక్యం విని అంటే ఆయన మాటలు విని వాటిని గైకొని వాడు అనగా విధేయత చూపిన వాడు ధన్యుడు అనగా అదృష్టవంతులు పరలోక రాజ్యం వారదని అన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన మాట విని, ఆయన మాట పడిపోయాడు, గురపెంచి పడిపోయాడు, గుడ్డివాడు అయిపోయాడు. ఆయన మాట విని ఆ ప్రకారము ఆ యొక్క దమస్కుకు వెళ్ళాడు. అక్కడ అననీయ ద్వారా రక్షణ పొందాడు. వెంటనే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నాడు. తన బ్రతికినంత కాలము దేవుని స్వార్థ కొరకు పనిచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం కదండి, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సంగమా, ఈ లోకంలో ఏదో చేసేయాలి, పండకి పిండి కొట్టేయాలి అన్నట్టే భావము మనలో లేకుండా బ్రతికితే దేవుని కొరకే, సస్తే దేవుని రాజ్యము చేరాలి అనే విధముగా మనము ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు, మరీ ధన్యుడవు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతాడు. ఈ విధేయత మనకి ఇచ్చేది ఏంటంటే
పరిశుద్ధాత్మని గమనించాలి. ఆ విధేయత అంట మనకు పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు. చూడండి అపోస్తలుల 5వ అధ్యాయము 32 వచనం. 5వ అధ్యాయము 32 వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పింది. ఎవరు చెప్తారు ఈ మాట? అపోస్తలులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు వారు అంటే మేమును, అంటే అపోస్తలమైనటువంటి మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులు సాక్షులై ఉన్నామని చెప్పారు. ఈ సంగతులకు అంటే జరిగిన సంగతులకు, యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానానికి లేకపోతే మరణ పునరుద్ధానానికి మేము సాక్షులమై ఉన్నామని చెప్పి అక్కడ చెప్తున్నారు. కాబట్టి విధేయత చూపుడు వారికి పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వస్తాడు, వారితో ఉంటాడని మనం గమనించవలసిన వారమై ఉన్నామని చెప్పి దేవుడు అంతా మాట్లాడుతున్నాడు. సౌలుకు దేవుడు అనేక పర్యాయాలు చెప్పలేదు, ఒకే ఒక్కసారి సౌలా సౌలా నువ్వెవరో ప్రభువా, నేను నీవు హింసిస్తున్నా యేసును, నీవు వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో చెప్తా, అక్కడ తెలియపరచబడని చెప్పినప్పుడు ఒక్కసారి చెప్పినప్పుడు అక్కడ వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అలాగే మన బైబిల్లో కూడా ఒక్కసారి చెప్పినప్పుడు మార్పు చెందినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఒక్క మాటతోటే మార్పు చెందినటువంటి వారు, ఒక్క స్వార్థతోటే ఒక్కసారి స్వార్థ చెప్పగానే మార్పు చెందినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఒక 5 చూపిస్తారు. కొర్నేలికి ఎవరు స్వార్థ చెప్పారు? కొర్నేలికి ఎన్నిసార్లు స్వార్థ చెప్పారు? మాట్లాడండి. పగలు 3 గంటల వేళ దేవుని దూత వచ్చి నీ పుణ్యకార్యాలు ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా దేవుడి సన్నిధికి చేరాయి. యొప్పేలో సీమోను పేతురున్నాడు, వారిని పిలిపించుకోమని చెప్పి వర్తమానం పంపినప్పుడు ఒక్క మాటకు విధేయత చూపి ఆ యొప్పేకి మనుషులు పంపి, కొర్నేలి ఒక అధికారి మనుషులను పంపి ఆ పేతురును సీమోను పేతురును పిలుచుకున్నప్పుడు సీమోను పేతురు వచ్చి ఒక్కసారి సువార్త చెప్పగా ఆ దినమున అనేక మంది బాప్తిస్మం పొందారు. దేవుడికి స్తోత్రం. ఎన్నిసార్లు చెప్పాడు వారు సువార్త? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 48 చదవండి. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినముల తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిది. అతడు 3 దినాల నుండి వెళ్ళిపోయారు. ఎవరతడు అంటే పేతురు, సీమోను అనే పేతురు. ఆ యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందమంటే ఆ దినమున తన స్నేహితులు తన బంధువులు అందరు పిలిపించుకొని ఉన్నాడు కనుక అక్కడ వారందరూ కూడా బాప్తిసం పొందినట్టు చూస్తున్నాం. కాబట్టి కొర్నేలి వారి ఇంట ఉన్నటువంటి అనేకులు ఆ దినమున బాప్తిసం పొందారు. వీరు ఒక్కసారే పేరు చెప్పిన సువార్త విని రక్షణ పొందారు. వీరిలో ఎంత విశ్వాసం ఉన్నదో మనం ఒకసారి ఆలోచించవలెను. ఇతడు ఒక అధికారి. ఎవరైనా ఇటాయి పట్టణంలో కొర్నేలి ఒక భక్తిపాడు శతాధిపతి అయినా ఒక భక్తిపాడు ఉండేది. శతాధిపతి అంటే ఒక గొప్ప అధికారి మరి దేవునికి లోబడ్డాడు. ఒక అధికారి దేవునికి లోబడ్డట్లు మనం చూస్తున్నాం. దయచేసి గమనించాలని చెప్పి దేవుడి మాటలుగా మీతో నేను మాట్లాడుతున్నాను. రెండవదిగా నపుంసకుడు. ఇతడు రాజకీయ నాయకుడు. ఇతడు ఎవరు? నపుంసకుడు అంటే ఆ గ్రంథకే రాణి కింద ధనాగారం మీద మంత్రిగా ఉన్నటువంటి వాడు. ఇతడు ఒక్కసారి పిలుపు సువార్త చెప్పగానే నీళ్ళు వచ్చాయి, రథం ఆపన్నాడు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నువ్వు సేవకున్నావు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటని అడిగాడు. వెంటనే పిలుపు ఆ నపుంసకుడు బాప్తిసం ఇచ్చాడు. పిలుపు మాయమైపోయాడు. నపుంసకుడు సంతోషంగా తిరిగి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు చెప్పాడు సువార్త అమ్మా?
ఈ రోజులో అనేక సార్లు చెప్పిన, అనేక పత్రికలు ఇచ్చిన, పత్రిక తీసుకోవటం, నలిపేయడం, కింద పడేయటం, లేదా పత్రిక తీసుకోవటం, మూత తీసుకోవడం, పడేయటం, అనేక చోట్ల నుంచి మైక్ ద్వారా వినబడుతుంటే చెవులు మూసుకోవటం, ఇలాంటి దుర్మార్గత ఎక్కువైపోయింది. ఇలాంటి వారిని ఎవరు కూడా బాగు చేయలేరు. ఆ నిత్య నరకానికే బాధ్యులు తప్ప వారి పరలోక రాజ్యానికి మాత్రం చేర్చబడరు. వినబడుతున్న మాట వింటున్నారా? పత్రిక ఇస్తే చదువుతున్నారా? లేకపోతే ఏదైనా మాట చెప్తుంటే వింటున్నారా? తిరగబడి పట్టడము, మాకు అనేక మంది ఉన్నారు దేవుళ్ళు దేవతలు, మీరేంటి అన్నట్టుగా మాట్లాడము, రకరకాలుగా సువార్త పెట్టే సేవకులను దూషించడము, రకరకాల బూతులు తిట్టడము జరుగుతుంది. ఇలాంటి వారికి మరి అగ్ని కాల్చుకొని కూర్చోలేదా? ఇలాంటి వారి కొరకు కదా ఆ నిత్య నరకాగ్ని. ఒక్కసారి అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం కదా, ఆ విధేయత మనకు ఉన్నదా? ఇక నపంసకుడు కానీ, ఆ కొర్నేలి కానీ, ఆ దూత చెప్పిన మాట విధేయత అతనికి ఉంది కాబట్టి ఆ యొక్క మరి పేరుతో తప్పించుకున్నాడు. ఇక విధేయత ఉంది కాబట్టి కుటుంబ స్వార్థ ప్రకటిస్తుండగా లూదియా ఆ స్వార్థను వింటూ ఉన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు కనుక ఆమె ఇంటి వారందరూ రక్షణ పొందారు. ఒక్కసారి స్వార్థ విన్న తరువాతనే వారు రక్షణ పొందారు. కూడి వచ్చిన సేవతో మాట్లాడుచుంటివి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల స్త్రీ వినుచుండేను. ఆమె ఓదారము పడిన అమ్ము స్వార్థ విన్నది. చూసారండి, ఒక్కసారి స్వార్థ విని విధేయులైనటువంటి వారు, రక్షణ పొందిన వారు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా కొర్నేలి, రెండు మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాము, నువ్వేమి కంగారు పడకు అని చెప్పినప్పుడు వారిద్దరి దగ్గరికి వెళ్ళినప్పుడు వారిద్దరిని చూసి సంతోషించి ఇప్పుడు నేను ఏమి చేయవలను అని అడిగాను. అంటే ఒక్కసారి చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారు వెలుపల తీసుకొని వచ్చి ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నామని చెప్పి దేవుడు మనతో మాట్లాడి చెప్పండి. మొదట ఎవరు? 2, 3, 4 నేడు ఇంటికి ఇతరుడు అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చున్నదని చూడండి. లోకస్వార్త 17-19 అధ్యాయము. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి 5వ వచనం తీసుకొని దేవుళ్ళు ఉంటే అది ఎంత ఆశీర్వాదకరమో, ఎంత సంతోషమో తెలియనటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. తెలుసుకున్నటువంటి వారు దేవుని విడిచిపెట్టకుండా దేవుళ్ళలోనే ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ దినమున నీవెలా ఉన్నావు? పొట్టు జక్క ఎవరు? ధనవంతుడు. కాబట్టి ప్రియ సంగమా గమనించండి. మనం రక్షణ పొందాలి. అనేక మంది రక్షణ పార్పుగా ఉండాలి. అందువల్ల అప్పటి పౌలు గారు రామ 16:19 మీ విధేయత అందరికీ పరిచయమైనది కనుక మిమ్మల్ని కూర్చి నేను ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. ఎవరు? విధేయత కలిగి మనం ఉన్నామో లేదో సరి చూసుకుని మనం ముందుకు సాగాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, సౌలుకు ఒక్కసారి దేవుడు కనపడగానే, ప్రత్యక్షం అవగానే మొట్టమొదట విధేయత చూపాడు. రెండవ అన్నపానములేమియు పుచ్చుకొనకుండేది. ఉన్నారా లేదు ఉపాసం? ఇంకా పౌలుగా మారలేదు. పౌలుగా మారక మునిపే దేవుడు మాట పడి విధేయత చూపాడు. అనుకుంటే పొద్దున సాయంత్రం ఉపాసం ఉండి సాయంత్రం పూడికి అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత భోజనం చేయండి. ఒక నిష్ట కలిగి ఉండండి. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. అదే బీపీ షుగర్ ఉన్నారనుకోండి, వాళ్ళ షుగర్ తగ్గిపోయి బీపీ తగ్గిపోయి ప్రమాదం కలుగుతుంది. ఒక 3 విషయాలు చెప్తారు. ఎందుకు మనము ఉపవాసము ఉండాలి దాని గురించి 3 విషయాలు శ్రద్ధగా గ్రహించి మనం కూడా ఉపవాసాలు ఉన్నప్పుడు మరి తినకుండా ఉందాం. మరి ఇంతలో ఉన్నా కానీ కోరిక
కలుగుతున్నది కానీ దానిని చేయటం నాకు కలుగుతలేదు. అలాగా కలగాలి అంటే మేలు అనేది చేయాలని కోరిక కలుగుతుంది, చేయడానికి అది జరుగుతులేదు. అలా జరగాలంటే నువ్వు ఉపవాసము ఉండాలి. సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రార్థన అయిన తర్వాత భోజనం చేస్తే నీ కుటుంబంలో ఆశీర్వాదము, దీవెన ఉంటుంది. గొడవలు, సమస్యలు, ఎరకాటాలు ఉండవు. దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ లోబడాలంటే, దేవుడి ధర్మశాస్త్రానికి లోబడాలంటే నీ మనసు ఎవరు లోబడాలంటే నీవు, నీ మనసు దేవుడికి, దేవుడి ధర్మశాస్త్రానికి లోబడాలంటే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన. సౌలు దేనికి లోబడినాడు కాదు, క్రైస్తవులను వీళ్ళు చేస్తారని చెప్పి ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి ఏమనుకున్నాం? నా శరీరం అందు మంచిదేది లేదు. రెండో మాట ఏమనుకున్నాం? లోబడతాం. మూడవది ఏంటి? నేను దౌర్భాగ్యుడు, ఈ శరీరం మందు నన్ను ఎవరు రక్షించును? నేను రక్షించాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. కాబట్టి శరీరం బట్టి, ఈ శరీరము మట్టి శరీరం, ఇది మట్టిలో కలిసిపోతుంది. కానీ వారం ఒక రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే అనుభవశాలైన పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు. చూడండి, మరి 1 కొరింథీ 9:27, 1 కొరింథీ 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుతా, గాలికి ఉంటే నేను నోడించి ప్రతి ఒక్క మాట ఒక ముత్యములాంటి. భార్యతో భర్త మాట్లాడినాను, భర్తతో భార్య మాట్లాడినాను, మనం ఇతరులతో మాట్లాడినాను. ఒకవేళ మన కావున మేము అధైర్యపడము. 4:16 తీసుకోండి. 2 కొరింథీ 4:16 చదువుకున్నాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా బాహ్య పురుషుడు కృషించున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. పరిశుద్ధాత్మ లేదా నీ శరీరం, నీ యొక్క ఆత్మ బలపరచబడాలి అంటే నువ్వు రోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఎవరైతే బైబిల్ చదవరో, ఎవరైతే ప్రార్థన చేయరో వారు లోన అంతరంగ పురుషుడే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను ఆమేన్ అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టేసి ఉన్నారు. ఈ ఉపవాసం ఉండటం ద్వారా సౌలు తత్వం పోయి పౌలు తత్వానికి మలచబడ్డాడు. కనుక ప్రియ సంగమా, ఉపవాస ప్రార్థన మన మానవ జీవితాలకు ఎంతో అవసరమై ఉన్నది. ఉపవాస ప్రార్థన ద్వారా మనము అంటే విధేయత కలిగిన సౌలు, ఉపవాసం ఉండిన సౌలు. ఆ తర్వాత ఇంకా 5 మాటలు ఉన్నాయి, వచ్చేవారు చెప్తాను. కొద్ది మాటలు దేవుడి గురించి ఆశీర్వదించును గాక. మోకరించండి, అందరూ మోకరించండి. స్తోత్రములైన మాటలకు విధేయత చూపాలి. ఈ రోజు మేము కూడా ఎలా ఉన్నాము మాకు ప్రశ్నించుకునే భాగ్యం ఒకసారి దయచేయాలి. ఇదిగో తండ్రి, వారానికి ఒక్కరోజైనా శుక్రవారం ఉపాసకుడి కాబట్టి మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు అతి మనోహరుడు, సుందరుడా, కోర్సుల కనుక తేజమేడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమునైనా. ఇదిగో తండ్రి, పునరుద్ధరణ దినమున ప్రపంచ వ్యాప్తముగా ప్రతి దేశంలోను, ప్రతి రాష్ట్రంలోను, ప్రతి జిల్లాలోను, ప్రతి మండలంలోను, ప్రతి గ్రామంలోను చిన్న చిన్న సంఘాలు మొదలుకొని పెద్ద పెద్ద సంఘాల వరకు నేను ఆరాధించే దినమునైనా కేవలం ఒక్కడు మాత్రమే మహిమతో మాట్లాడారు. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమునైనా. ఇదిగో తండ్రి ప్రభా, అతడు తండ్రి మరి మొట్టమొదటిగా విధేయత కలిగిన వాడుగాను, రెండవదిగా ప్రభా ఉపవాసం ఉండిన వాడుగాను చూసుకున్నా. నిజమే తండ్రి, నీ మాట విధేయత చూపి ప్రభా రక్షణ పొందక ముందు 3 దినాల ఉపవాసం ఉంది, అన్ని రక్షణ పొందిన తర్వాత తండ్రి తెరిసా పౌలు గారు చక్కటి వర్తమానం ఇస్తారు కాబట్టి అక్కడ వెళ్ళి నేర్చుకోవడానికి నీ సహాయం దయచేయండి. అదేవిధంగా 16, 17, 18 తారీఖులో
ఉపాసకుడిగా జరుగుతుడుగా మీరే తోడై ఉండి చక్కగా ఉపాసకుడు జరిగించమని వేడుకుంటున్నాం. అలా ప్రభా మరి 3వ ఆదివారము ప్రభా పెద్దమ్మ పెంచుకున్న తల్లి మరి నీ అందు నిద్రించారు. ఆ దుఃఖం తీసివేసి ప్రభా వృద్ధాప్యం కదా, వృద్ధాప్యం జీవించారు కాబట్టి ప్రభా ఆమె కోసం